ఇది ఒరిజినల్ అవి కావాలి సంప్రదిత సురేష్. ఇటీవల మేమే భూ దురాక్రమణ చేసినట్టుగా ఒక వార్తా ఛానల్లో 5/3/2025 34/2020 ప్రసారం చేయడం జరిగిందండి. అది నాకు నేను చూడడం నేను దాని గురించి ఆలోచించలేదు. గ్రామానికి వచ్చిన తర్వాత ఒక విధంగా నా వైపు తోట మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఏంటి ఆ విషయాన్ని ఆరాధిస్తే ఈ మాది భూ దురాక్రమణ కింద దాదాపు చాలా ప్రభుత్వం ఆక్రమించి ఏదో కోట్ల రూపాయలు సంపాదించుకున్నానని చెప్పిన దురాత్మలో నాకు నోటీస్ వచ్చిందండి. అందువల్ల నాకు దానికి సంబంధించి ఇప్పుడు వివరణ తెలుసుకొని మీ ముందుకు రావడం జరిగిందండి. దీనికి సంబంధించి ఏమంటే ఆ సర్వే నెంబర్ మాత్రం చెప్పారు, పేరు ఎవరు చెప్పలేనందువల్ల ఆ సర్వే నెంబర్ మా స్వాధీనానుభవం ఉన్నందువల్ల ఆ వివరణ ఇచ్చుకోవాలనే నిర్ణయంతో మీ ముందుకు రావడం జరిగిందండి. మీ 1968లో అప్పటి ఉదయగిరి తహసీల్దార్ గారు నాకు ఈ 244/1లో 4 ఎకరాల 5 సెంట్లు అసైన్మెంట్ పట్ల ఇవ్వడం జరిగిందండి. తర్వాత అప్పటి నుంచి ఆ భూమి నేను నా సాగు చేసుకుంటూ ఈ రోజు నా స్వాధీనంలో ఉంది. తర్వాత గొర్రెల సుబ్బారావు అనే ఆయనకి 245/1లో 4 ఎకరాల 16 సెంట్లు 20 సెంట్లు పట్టా ఇవ్వడం జరిగిందండి. డిఫాల్ట్ పట్టా అసైన్మెంట్ పట్టా అప్పటి నుంచి కూడా ఆయన స్వాధీనంలో చేసుకుంటున్నాను అండి. ఇంకొక ఆయన మంచు రఘురామయ్య ఆయన పేరుతో 245/2లో 4 ఎకరాల 16 సెంట్లు ఆయనకి అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగిందండి. అప్పుడనే 68 సంవత్సరంలోనే. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఎవరు స్వాధీనంలో ఉంటే ఇప్పుడు ఈ రోజు వరకు మేము సాగు చేసుకుంటున్నామండి. తదుపరి ఇప్పుడు మెట్టపైరు సాగు చేసుకుంటూ తర్వాత దానిలో పొగాకు ఇవ్వడం జరిగింది. తర్వాత మెట్టపైరు వేసుకుని సాగు చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు 2009-10 సంవత్సరాల్లో ముగ్గురు కలిసి పామాయిల్ పైరు వేసామండి. ఆ పామాయిల్ కూడా అగ్రిమెంట్లన్నీ ఉన్నాయి. ఆ పామాయిల్ కూడా పంటకు వచ్చే సమయానికి మీ తెలుగుదేశం గవర్నమెంట్ వైఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము తెలుగుదేశం సంబంధించిన కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తున్నందువల్ల పార్టీ తరఫున 2014లో ఎంపీటీసీగా పోటీ చేసి ఉదయగిరి సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచానండి. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మండలం వైసీపీ పోయినందువల్ల ఒక ఓటు తేడాతో నేను తెలుగుదేశం పార్టీ తరఫున మండల లీడర్గా కొనసాగానండి. అప్పటి నుంచి తర్వాత 2014 తర్వాత 19లో మాకు ఇలాంటి ఇబ్బందులు జరగలేదు. 2019లో వైఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కష్టాలు మొదలయ్యాయండి. ఎలాంటి ఆధారం లేకుండా నిరాధార ఆరోపణలతో వాళ్ళ ఒత్తిడితో అప్పటి తహసీల్దార్ గారు మాకు భూ దురాక్రమణ చట్టం కింద నోటీస్ ఇచ్చారండి. ఆ నోటీస్ రిప్లై సరైన సమాధానాన్ని సమర్పించినా కానీ పరిగణనలోకి తీసుకోకుండా మా పట్టాలు రద్దు చేసినందువల్ల కావాలి ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవడం జరిగిందండి. ఆ అప్పీల్లో కావాలి ఆర్డీఓ గారు అన్ని పరిశీలించి తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ తప్పుడు విధానంగా ఉందని దాన్ని రద్దు చేస్తూ మా పట్టాన్ని మాకు పునరుద్ధరించమని ఆన్లైన్లో మ్యూటేట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారండి. ఈ ఆర్డర్స్ 2022 ఇచ్చినా కూడా ఈ రోజుకి రికార్డులు ఇంప్లిమెంట్ కాలేదండి. కాబట్టి ఇప్పుడు మాకు డౌట్ వచ్చిందండి, మేము తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నామా లేకపోతే వైఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నామా అనే అనుమానాలు వస్తున్నాయి మాకు. అంటే పార్టీ పరంగా నష్టపోయినా ముఖ్యమంత్రి గారు మన గ్రామ సదస్సులు పెట్టినప్పుడు 2019కి ముందు ఏ విధంగా అయితే రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులు పరిశీలించి ఎక్కడైతే పొరపాటు జరిగాయో వాటిని సరి చేయమని చెప్పి రెవెన్యూ సమస్యలు పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కానీ అధికారులు సరిగ్గా దాన్ని పట్టించుకోక ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏది ఆలోచన వస్తే అది చేస్తారు. ఎప్పుడు నోషల ఖాతాలు పెట్టమంటే అసలు ఖాతాలు తీసి నోషల ఖాతాలు పెడతారు. ఎవరు స్వాధీనం ఉన్నా వాళ్ళు స్వాధీనం రాస్తారు. ఈ మాదిరి పిచ్చలేడితే అయిపోయిందండి. అధికారుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు నానా హింస పడుతున్న పరిస్థితి నేనే ఉదాహరణ అండి. మిగతా ఎన్నో నాకు తెలియకుండా ఇట్టంటుంది. కాబట్టి నేను ఏమైనా దురాక్రమణ చేయలేదు, ఇప్పటికీ మాదే మా స్వాధీనంలో ఉంది. కాబట్టి లేనిపోయిన కొంతమంది వ్యక్తులు దురుద్దేశపూర్వకంగా మా మీద నినాదాలు మాకున్నటువంటి మా కుటుంబానికి ఉన్నటువంటి గౌరవాన్ని భంగం కలిగిస్తూ మా మానసిక స్థితికి లేక మానసిక వేదిక గురి చేస్తున్నారండి. అటువంటి ప్రజలు నమ్మొద్దండి, వాస్తవాలు తెలుసుకోండి. అధికారులు కూడా వినిపించుకుని ఏమంటే ఈ విషయాల మీద నేను జాయింట్ కలెక్టర్ గారు 21/4 జాయింట్ కలెక్టర్ గారికి జరిగి విన్నవించున్నానండి. అది కూడా ఒక 13 తారీఖు ఎస్పీ గారికి కూడా ఈ విషయాల మీద ఎంక్వైరీ చేసి ఈ నిరాధార ఆరోపణలు నాకు రుజువైతే ఈ ఆరోపణ రుజువైతే నన్ను శిక్షించండి, లేదు అక్కడ ఫాల్స్ రిపోర్ట్ మనకి తెలిస్తే ఈ పిటిషన్ పెట్టిన వాళ్ళకి శిక్షించమని నేను ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చున్నానండి. అది సిఐ గారికి ఫార్వర్డ్ ఇచ్చున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు విచారించాలి.
జాయింట్ కలెక్టర్ గారు విచారించి మాకు న్యాయం చేయకపోయినామండి. వాస్తవాలు ఇవి కాబట్టి ఇవన్నీ కప్పించి ఏదో నిరాధారాలు చేసి అనవసరమైన విషయాల్లో గందరగోళాన్ని తీసే పరిస్థితులు కల్పిస్తున్నారండి. కాబట్టి దయించి ప్రజలు అర్థం చేసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. ఎవరి దోషులైనా శిక్షించాల్సిందే, చట్టం ముందు అందరూ సమానమే. ఇదే మేము మీకు విజ్ఞప్తి చేసేది.